అందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో 3వ వారంలో వృశ్చిక రాశి వారు ఒక చెడు వార్త వింటారు. అలాగే 3 శుభవార్తలు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం. ఈ మాసంలో మీరు ఈ ఒక్క పరిహారం ఖచ్చితంగా చేయండి. అలాగే ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా, వృత్తి అలాగే వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది, స్త్రీలకు ఏ విధంగా ఉండనుంది, వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో ఎదురయ్యే అడ్డంకులు ఏమిటి, వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఏ వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరు ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిసెంబర్ నెలలో 5 గ్రహాలు రాశి పరివర్తనం చెందుతున్నాయి. సూర్యుడు, అంగారకుడు, బుధుడు, గురువు మరియు శుక్రుడు రాశి పరివర్తనం. దీని ప్రభావం వృశ్చిక రాశిపై ఎలా పడుతుందో దాని గురించి చర్చిద్దాం. ఇది వృశ్చిక రాశి వారి డిసెంబర్ నెల జాతకం. మరియు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సూర్యుడు, అంగారకుడు మరియు శుక్రుడు ఈ ముగ్గురు మీ రాశిలోనే కూర్చున్నారు. ముందుగా డిసెంబర్ నెలలో ఆగిపోయిన పనికి సంబంధించి మీకు శుభవార్త అందుతుంది. ఆగిపోయిన మీ పని పూర్తవుతున్నట్లు కనిపిస్తోంది. డిసెంబర్లో మీరు వివాహాలు, ఫంక్షన్లకు వెళ్లవలసి రావచ్చు మరియు అనేక ఫంక్షన్లకు మీరు వెళ్లే యోగాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా అంగారకుడు మీతో కూర్చున్నారు కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు వ్యాయామం చేయబోతున్నారు. యోగా, జిమ్కి వెళ్లబోతున్నారు. అంగారకుడు కూడా ఇక్కడ కూర్చున్నాడు. అదేవిధంగా డిసెంబర్ నెలలో మీరు ఒక సెలబ్రిటీని కూడా కలుసుకుంటారు. అంటే ఎక్కడో ఒక చోట ఒక పెద్ద రాజకీయ నాయకుణ్ణి, పెద్ద వ్యక్తిని, ప్రసిద్ధ యూట్యూబర్ని లేదా క్రియేటర్ని మీరు కలుసుకుంటారు. అంటే మొత్తం మీద సూర్యుడు, అంగారకుడు మరియు శుక్రుని కలయిక మీ వృశ్చిక రాశి వారికి ఎక్కడో ఒక చోట అకస్మాత్తుగా చాలా పెద్ద పని చేయిస్తుంది. అంటే ఆరోగ్యం బాగుంటుంది. ధనం గురించి మాట్లాడితే ధనానికి అధిపతి ఎవరు? గురువు. గురువు ఇప్పుడు 9వ భావంలో 4 నంబర్ రాసి ఉంది కదా, 9వ భావంలో కూర్చున్నారు, వక్రించి ఉన్నారు. కాబట్టి 1వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు ధన నష్టమే జరుగుతుంది. ధన ఖర్చులు పెరుగుతాయి. అవును, మీరు ఉద్యోగం చేసే పని నుండి ఆదాయం వస్తుంది. కానీ మీ ధనం కుటుంబంపై, విద్యపై ఖర్చవుతుంది. ప్లస్ తల్లిదండ్రులపై మీ ధనం ఖర్చవుతుంది. ధన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే 10వ తేదీ వరకు మీకు ఎటువంటి అదనపు ఆదాయం లభించదు. డిసెంబర్ 10వ తేదీ వరకు మీరు పొదుపు చేస్తూ నడవాల్సి ఉంటుంది. అనవసరంగా ఖర్చు పెంచితే నష్టం జరుగుతుంది. ఎందుకంటే డిసెంబర్ 10వ తేదీ వరకు మీ పరిస్థితి చాలా గట్టిగా ఉంటుంది. ఆ తర్వాత 11వ తేదీ నుండి డిసెంబర్ 31 మధ్య అకస్మాత్తుగా ఒక ధన ఒప్పందం మీకు కుదురుతుంది. దాని నుండి ధనలాభం ఉంటుంది. ఆగిపోయిన ధనం కూడా మీకు లభిస్తుంది. కాబట్టి ఇక్కడి నుండి అంటే డిసెంబర్ 11 నుండి 31 డిసెంబర్ వరకు బాగుంటుంది. ఇక్కడ మీ ఖర్చు సరిపోతుంది. ఇక్కడ మీరు మీ ఇష్టానుసారం వస్తువులను కొనుగోలు చేయవచ్చు. కానీ డిసెంబర్ 10వ తేదీకి ముందు మీరు కొంచెం మనసును కట్టడి చేయవలసి ఉంటుంది. అంటే మొత్తం మీద ధన పరిస్థితి మీకు మధ్యస్థంగా ఉంటుంది. ఇప్పుడు మీ కుటుంబ భావం గురించి మాట్లాడుకుందాం. కుటుంబ భావంలో ఇప్పుడు ఎవరు కూర్చున్నారు? రాహువు కూర్చున్నాడు. మరియు కుటుంబ భావానికి అధిపతి శని. ఆయన పంచమ భావంలో చంద్రుడితో పాటు 12 నంబరు ఉన్న చోట మిత్రులారా పంచమ భావం ఉంటుంది. అక్కడ కూర్చున్నారు. అంటే తల్లిదండ్రులు లేదా వృద్ధుల ఆరోగ్యం డిసెంబర్లో బాగా కనిపించడం లేదు. తల్లిదండ్రులకు ఆర్థరైటిస్ సమస్య ఉండవచ్చు. తల్లిదండ్రులకు ఆస్తమా లేదా శ్వాస సమస్య ఉండవచ్చు. వృద్ధులకు సమస్య ఉండవచ్చు. డాక్టర్ దగ్గర చూపించవలసి ఉంటుంది. కొన్ని చికిత్సలు చేయించవలసి ఉంటుంది. దాని యోగాలు కనిపిస్తున్నాయి. మిగతా కుటుంబంలో పరిస్థితి బాగానే ఉంది. కానీ వృద్ధులకు డిసెంబర్ నెల మంచిది కాదు. తల్లిదండ్రులకు డిసెంబర్ నెల అంత మంచిది కాదు. వారికి మీరు చికిత్స చేయించవలసి రావచ్చు. ఇప్పుడు వృశ్చిక రాశి వారి సంతానం గురించి మాట్లాడుకుందాం. సంతాన భావానికి అధిపతి గురువు మరియు గురువు ఇప్పుడు కర్కాటక రాశిలో కూర్చున్నారు, వక్రించి కూర్చున్నారు. కాబట్టి డిసెంబర్ 1 నుండి 10వ తేదీ వరకు సంతాన ఆరోగ్యానికి ఇది మంచి సంకేతం కాదు. అంటే 1 నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు సంతానానికి న్యూమోనియా సమస్య ఉండవచ్చు, కడుపు సంబంధిత సమస్య ఉండవచ్చు. సంతానానికి కామెర్ల సమస్య, ఎందుకంటే బృహస్పతి ఇవన్నీ ఇస్తాడు. కాబట్టి దీనికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. జలుబు, దగ్గు, జ్వరం సమస్య ఉండవచ్చు. ఆ తర్వాత 11వ తేదీ నుండి డిసెంబర్ 31 మధ్య మనం చూస్తే బృహస్పతి ఇప్పుడు 9వ భావంలో కూర్చున్నాడు. అష్టమ భావంలో మిథున రాశిలోకి వెళతాడు. వక్రించి ఉన్నప్పటికీ ఈ పరిస్థితి సంతాన కెరియర్కు మంచిది, సంతాన విద్యకు మంచిది. సంతానంతో కలిసి మీరు ప్రయాణం చేస్తారు. నది, పర్వతాలు, గ్రామం లేదా
పూర్వీకుల ఇంటికి మీరు ప్రయాణం చేయబోతున్నారు. కాబట్టి డిసెంబర్ నెల 10వ తేదీ వరకు సంతానానికి చెడ్డది, ఆ తర్వాత మంచిది. మీ ఉద్యోగ భావం గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగ భావానికి అధిపతి అంగారకుడు. మరియు అంగారకుడు ఎక్కడ కూర్చున్నాడు? వృశ్చిక రాశిలో. అంటే రుచక యోగాన్ని సృష్టిస్తున్నాడు. కాబట్టి డిసెంబర్ నెల ఉద్యోగం చేసేవారందరికీ యజమాని మీ దిశలో మీ నిర్ణయాలతో సంతోషిస్తారు. మీ నిర్ణయాలు చాలా మంచివి మరియు లాభదాయకంగా ఉంటాయి. మీకు ఇచ్చిన పనిని మీరు డిసెంబర్ నెలలో చాలా బాగా చేయగలరు. అంటే డిసెంబర్ నెల పనితీరుకు అద్భుతంగా ఉంటుంది. అంటే మీ పనితీరు ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్ నెలలో యజమాని కూడా మిమ్మల్ని అభినందిస్తారు. అదేవిధంగా ఏదైనా ఫ్రెండ్తో లేదా ఆఫీస్ మిత్రులతో కలిసి పార్టీ లేదా ఏదైనా వివాహానికి వెళ్లే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. కాబట్టి ఎక్కడో ఒక చోట డిసెంబర్ నెల ఉద్యోగానికి మంచిది. వృశ్చిక రాశి వారి దాంపత్య జీవితం గురించి మాట్లాడితే, దాంపత్య జీవితం ప్రేమికులైనా లేదా భార్యాభర్తలైనా, మిత్రులారా, దాంపత్య జీవితానికి అధిపతి శుక్రుడు మరియు శుక్రుడు వృశ్చిక రాశిలో కూర్చున్నారు. అంటే ఈయన 20 వరకు ఇక్కడే ఉంటారు, తరువాత ధనుర్రాశిలోకి వెళ్తారు. కాబట్టి 20 వరకు దాంపత్య జీవితం అంత మంచిది కాదు. 1 నుండి డిసెంబర్ 20 వరకు మీ భార్యకు వారి పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వారి పనులు జరుగుతూ ఆగిపోతాయి. వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఇన్ఫెక్షన్ సమస్యలు ఉంటాయి. కంటి సమస్యలను శుక్రుడు ఇస్తాడు, అలర్జీ సమస్యలను శుక్రుడు ఇస్తాడు, మరియు బొడ్డు నుండి కింద ఉన్న అన్ని రోగాలు కూడా శుక్రుడు ఇస్తాడు. కాబట్టి దాగిన భాగంలో ఉన్న రోగాలకి కారకుడు కూడా శుక్రుడే. కాబట్టి దానికి సంబంధించిన కొన్ని సమస్యలు మీ భార్యకు ఉండవచ్చు. కాబట్టి డిసెంబర్ నెల, ముఖ్యంగా డిసెంబర్ 20 వరకు భార్యకు మంచిది కాదు. ఆ తర్వాత 21 నుండి డిసెంబర్ 31 మధ్య శుక్రదేవుడు ధనుర్రాశిలోకి వెళతాడు. ఈ పరిస్థితి చాలా మంచిది. అంటే ఇక్కడి నుండి మీ భార్యకు కొంత ధనలాభం ఉంటుంది మరియు భార్య యొక్క ఆరోగ్య సమస్యలలో కోలుకోవడం ప్రారంభమవుతుంది. మరియు భార్యతో కలిసి మీరు ఏదైనా పార్టీ ఫంక్షన్కు కూడా వెళ్ళబోతున్నారు. దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడి నుండి మీ దాంపత్య జీవితం భార్య భర్తలైనా లేదా ప్రేమికులైనా 10 రోజులు 11 రోజులైనా బాగుంటుంది. కాబట్టి మొత్తం మీద 20 రోజులు భార్యాభర్తలకు డిసెంబర్ అంత మంచిది కాదు. ఇప్పుడు వృశ్చిక రాశివారు, వ్యాపారం చేసేవారు, ఫ్యాక్టరీ నడిపేవారు, దుకాణాలు నడిపేవారు, వారికి డిసెంబర్ నెల ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. దశమ భావానికి అధిపతి సూర్యుడు. సూర్యుడు మరియు అంగారకుడు ఇద్దరూ కూడా చాలా మంచి స్థితిలో ఉన్నారు. కాబట్టి అంటే డిసెంబర్ నెల పనిలో మాట్లాడితే, మీ ఏదైనా ప్రభుత్వంలో ఆగిపోయిన ఫైల్, ఆగిపోయిన పని పూర్తవుతున్నట్లు కనిపిస్తోంది. అదేవిధంగా మీ అమ్మకాలు చాలా బాగా ఉండబోతున్నాయి. మరియు ఎక్కడో ఒక చోట మీ ఆఫీసులో ఏదైనా ఉద్యోగి శుభవార్త కూడా ఇస్తాడు. మీ ఆఫీసులో స్వీట్లు పంచుతారు. దాని యోగం కనిపిస్తోంది. పనితీరు కూడా బాగానే ఉంటుంది. అవును, చిన్నపాటి, ఎందుకంటే కేతువు కూడా ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి చిన్నపాటి విద్యుత్, చిన్నపాటి యంత్రం పాడవుతుంది. దాన్ని సరిచేయించే యోగం కూడా ఉంది. కాబట్టి డిసెంబర్ నెల మంచి అమ్మకాలు ఉండేది మరియు పనిలో ఉన్న కష్టాలను తొలగించేదిగా ఉండబోతోంది. చూశారుగా వృశ్చిక రాశి వారి డిసెంబర్ రాశి ఫలితాలు. ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేనట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.